భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వాహన తనిఖీల్లో భాగంగా 35,70,000 విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం, ఖమ్మం మీదుగా పూణేకు బొలెరో వాహనంలో తరలిస్తున్నట్లు తెలిపారు. 2 వ్యక్తులను అరెస్టు చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్టు చెప్పారు. 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. గాంజా ప్యాకెట్లు తీసుకొని వచ్చి భద్రాచలం, కొత్తగూడెం, జూలూరుపాడు, హైదరాబాద్, పూణేకి చేరుస్తున్నారని, రవాణా చేస్తున్నారని మనకు పోలీసు వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎస్ఐ గారు నిన్న మాచినేనిపేట గ్రామ పంచాయతీ దగ్గర బొలెరో వెహికల్లో ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది. దానిలో A1 వచ్చేసి కొండా తేజ్ కుమార్, ఇతను వచ్చేసి అశ్వాపురం రామచంద్రాపురం విలేజ్. A2 వచ్చేసి భాస్కర్ రావు, ఇతను నేటివ్ రాజమండ్రి బట్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్. నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడు, అతను కూడా అశ్వాపురం హైదరాబాద్లోనే ఉంటున్నాడు. A5 అజాజ్, ఇతను బరంపురం అతను. వీళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. A3 to A5 అబ్స్కాండింగ్లో ఉన్నారు. 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. 63 కేజీల 580 గ్రాములు ఉందండి. వాల్యూ వచ్చేసి 31,70,000. తొందరగా మా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక గంజాయి అక్రమ రవాణా చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు నాశనం అవడమే కాక యువతను కూడా నాశనం చేస్తున్నారు. కాబట్టి మన చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి కాబట్టి NDPS యాక్ట్లో ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని మనం చేస్తున్నాం.